వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు తిరుగులేదు అని చెప్పేసి ఒక ఇదిలో ఉండిపోయారు. మరి ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరంలో ఆ సింహరాశి వాళ్ళు అలాగే ఉండబోతుందా? ఆ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అయితే ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు అలానే ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా గురుగారు, మీ ఛానల్ వారికి, అలానే ప్రేక్షకులకు కూడా. అయితే ముఖ్యంగా మనకి ఒక చిన్న సంఘటన, చాలా మంది ఇంటర్వ్యూస్ కొంతవరకు నేను చూశాను. ఒకరు ఏంటంటే విశ్వవసునామ సంవత్సరం అంటే ఏంటి, ఓకే అంటే ఆ ఆన్సర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక పేరు ఉంటుంది, ఆ సంవత్సరంలో ఆ పేరు ఉంటుంది. అలానే విశ్వవసునామ సంవత్సరం కూడా ఒక పేరు. యాక్చువల్లీ ప్రతి సంవత్సరంలో పేరున్నట్టే ఈ సంవత్సరం కూడా పేరు ఉంటుంది, కానీ దానికి ఒక మీనింగ్ ఉంటుంది. పంచాంగం చూస్తే రాదు మీనింగ్, అది తెలుసుకుంటేనో లేకపోతే మన పురాణాలు చదివితేనో దాని మీనింగ్ తెలుస్తుంది. ప్రతి సంవత్సరానికి పేరు వస్తుంది, ఆ పేరు తగ్గట్టుగానే సంవత్సరం మొత్తం ఉంటుంది. ఇది పక్క. ఎందుకంటే ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరం ఇది ఏ రాశి కింద వస్తుంది, ముందుగా ఏ రాశి కింద వస్తుంది, ఆ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, దాని ప్రకారంగానే అన్ని రాశుల వారికి ముడిపడి ఉంది. కరెక్ట్. అంటే ఒక చిన్న గమనిక, మన ఇంట్లో ఒక 10 మంది ఉంటారు, కానీ ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అవును. ఆ పెద్ద ఆయన జాతకం బాగుంటే, సంపాదించేవారి జాతకం బాగుంటే ఆటోమేటిక్గా అందరిది బాగుంటుంది. ఇప్పుడు మా తాతగారు మా ముత్తాతగారు ఒక 100 ఎకరాల పొలం ఇచ్చేసేలారంటే కోకాపేటలో, ఈ రోజు ఒక్కొక్కటి 100 కోట్లు ఏమో సంథింగ్ నడుస్తుంది. కాబట్టి ఇక వాడి తరతరాలు ఒక 10 తరాలు ఏమీ చేసే అవసరం లేదు, వాడి జాతకం చూపించుకునే పని లేదు. వాడు అదృష్టం బాగాలేకపోతున్నా, ఆరోగ్యం బాగాలేకపోతున్నా హాస్పిటల్కి వెళ్ళాలి తప్పితే జాతకం అవసరంలా కదా. అలానే విశ్వవసునామ సంవత్సరం అంటే ఆ విశ్వవసునామ సంవత్సరం ఏ రాశిలో ఉంది, దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ద్వాదశ రాశి వారికి. దీనికి ఒకటి. రెండోది, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పేర్లు, నారదుల వారు ఎవరైతే ఉన్నారో ఆ నారదుల వారికి 60 మంది సంతానం. ఆ సంతానానికి అప్పట్లో ఆయన రాజ్యాలు ఇచ్చేవారు. మనకి ఒక సంవత్సరం పాటు అంటే వాళ్ళకు ఒక రోజు, దేవాది దేవుళ్ళకి మన సంవత్సరం 365 రోజులు ఏదైతే ఉందో ఈ 365 రోజులు ఒక రోజుతో సమానం. ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క రోజు పాలించండి అని చెప్పి ఇచ్చారు. ఆ ఇవ్వడం ద్వారా మనకి 360 రోజులు ఒక్క పేరుతో వచ్చింది. అదొకటి. దానికి తీసుకుంటూ పోతే చాలా పురాణాలు ఉన్నాయి. అంటే ఈ రెండు మనం తీసుకోవాలి ముఖ్యంగా. అంటే ఇది తెలిసి చెప్పలేదా లేకపోతే గుర్తులేదా అనేది గమనించుకోవాలి. ముందు ముఖ్యంగా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ సంవత్సరం ఏంటి, సంవత్సరానికి పేరు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాతనే మనం ఇది ఇప్పుడు నాకు తెలిసిన వివరణ అయితే ప్రస్తుతానికి ఇచ్చాను. దీని గురించి మరొక వీడియోలో చూద్దాం. అయితే ముఖ్యంగా వీరికి మీరు అన్నట్టుగానే సింహరాశి వారికి అదృష్టం ఉంటుంది, మాకు మించిన వాళ్ళు లేరు, మేము ఏదైనా సాధిస్తాము అని అంటుంటారు. ఖచ్చితంగా మీరు అన్నది మీరు చూసి చెప్పారా తెలిసి చెప్పారా, కానీ విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి కూడా పంజాలానే ఉంది. పంజా అంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి పంజా కాదు. పంజా అంటే సింహానికి ఆ పులికి ఉండేటువంటి పంజా ఎలా ఉందో అలానే ఉంది వీరికి కూడా. చాలా బాగుంది. ఆదాయం వచ్చేసి 11, వ్యాయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కాకపోతే ఇవేంటంటే గణిత శాస్త్ర ప్రకారంగా వాటి యొక్క ఈ సంవత్సరంలో పరిగణించేటువంటి గ్రహాలు ఏవైతే వారికి ఉన్నాయో ఆ స్థితిగతుల ప్రకారంగా వర్ణించినవి ఇవి. అయితే వీరికి ఆదాయ వనరులు అలానే వ్యాయు వనరులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర దేహాన్ని అప్పు తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడవు. వీరికి వీరిగా సంపాదించుకుంటారు, వీరికి వీరిగా ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఖర్చు కూడా పెట్టితే ఉపయోగించేదానికి పెడతారు. ఇప్పుడు ఎక్కడైనా
ఒక డబ్బులు పెట్టేసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ ఎప్పటికైనా పనికొస్తుంది. అవును. ఇంకొకటి ఏదైనా ఇంటి అవసరాల కోసం వాడారంటే అది ఎప్పుడైనా పనికొస్తుంది. ఈ రోజు వేస్ట్ ఖర్చులో కనిపించినా రేపటి రోజున అది వృద్ధి అయ్యేటువంటి దానికో ఉపయోగించేదానికో పనిచేస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అలానే ఉంది. ముందు ఆలోచన, చైతన్యం అన్ని రకాలు బాగుంది. ఎప్పుడో ఎక్కడో మర్చిపోయి ₹10 పెట్టి ఆస్తులు కొనేస్తారు, వాటికి వాల్యూస్ వస్తాయి. ఎక్కడో బంగారం కొనేసి వదిలేస్తారు, వాటికి వాల్యూస్ వస్తాయి. ఎక్కడో ఉంచుకోండి అని చెప్పేసి ఇల్లు వాకిలు దానం చేస్తారు, వాటికి వాల్యూస్ వస్తాయి. మళ్ళీ అవన్నీ వీరికి వస్తాయి, వీరి దగ్గరికి వస్తాయి, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా వస్తాయి. ఏదో ఒక రూపాన్ని వీరికి ఎక్కడైతే ఎవరికైతే దానం చేస్తారో, దానం కాదు ప్రేమతో ఇచ్చారో అవన్నీ కూడా తిరిగి వస్తాయి. అది ఈ సంవత్సరం సింహరాశి వారికి. చాలా మంది చెప్తారు శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం ద్వారా అష్టమ శని, అర్ధాష్టమ శని సింహరాశి వారికి వస్తుంది, దాని ద్వారా ఇబ్బంది పడతారని చెప్తారు. చాలా మంది అయితే ఉండొచ్చు, కానీ ఆ ఒక శని భగవాన్ ఒక్కరినే మనం చూడకూడదు. వీరి యొక్క అంతర్దశ దశలు, వీరి యొక్క గోచారంలో ఏ స్థానంలో ఉన్నారు ఇది చూసుకోవాలి ముఖ్యంగా. రెండోది వచ్చి వీరికి వేరే ఒక గ్రహం బలం శుభంగా ఉందా అది కూడా చూసుకోవాలి. విశ్వవసన సంవత్సరమే ఈ సంవత్సరం మొత్తం వీరికి కలిసి వస్తుంది. విశ్వవసనామ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో ఏర్పడే విశ్వవసనామ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వస్తుంది. అశుభంగా ఉన్నటువంటి ఏదైతే శని భగవానుడు ఉన్నారో, శుభంగా ఉన్నటువంటి గురువు ఉన్నాడు, అలానే శుక్రుడు ఉన్నాడు, అలానే రవి భగవానుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా శుభ దృష్టితో ఉన్నారు. శని దృష్టి ఉన్నప్పటికీ వీరికి కలిసి వస్తుంది. అప్పుడు ఈ సింహరాశి వారు కూడా బాధపడే అవసరం లేదు. కాకపోతే వీరికి కొత్తగా వర్ణాలు ఏమైనా ఉంటే, వనరులు ఏమైనా ఉంటే వాటికి కొంచెం టైం తీసుకుని చేస్తే సరిపోతుంది. ఒకేసారి వచ్చింది కదా అని మొదలు పెట్టకుండా సమయం తీసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వరకు అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశానికైనా, ఏదైనా డాక్టర్ చదివేసి హాస్పిటల్ పెట్టాలన్నా, మెడికల్ సంబంధించిన ఫీల్డ్ అయినా, పొలిటీషియన్స్ గా వెళ్ళాలన్నా, పొలిటీషియన్స్ గా రాణించాలన్నా, సినీ రంగాలకు వెళ్ళాలన్నా, ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలన్నా కూడా, ఆ పరీక్షలు రాసి జాబ్ కోసం ఎదురు చూసాలన్నా కూడా వీరికి 4 మాసాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా గృహ శోభ, ఇల్లు వాకిలి కావాలనుకుంటారు, ఎవరైనా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేరాలంటే వచ్చేటువంటి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల లోపు వీరికి ఖచ్చితంగా గృహం అనేది ఏర్పడుతుంది. వీరికి గోచారం ఎలా ఉన్నా సరే గృహం లేని వారికి ఖచ్చితంగా గృహం ఏర్పడుతుంది. 2026 సంవత్సరం ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. సింహరాశి వారు చాలా అనుకూలంగా ఉంది. ఎవరో పోతూ ఎవరైనా డబ్బులు ఇస్తారు, కానీ వీరికి ఇల్లు ఇచ్చిపోతారు. గురువు గారు చెప్పారు కదా అలా పని లేకుండా కూర్చోవద్దు, ప్రయత్నం చేయండి. చేస్తే ఖచ్చితంగా వీరికి రాణించడానికి అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు విన్నాక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు, 100% చేస్తారు. ఎవరైనా పూర్వంలో ఇచ్చిన ఆస్తులు ఇప్పుడు మళ్ళీ తిరిగి రాబోతున్నాయి మనకు అనుకున్నా, లేదా సొంత ఇల్లే అంటే సొంత ఇంటి నిజం అవుతుందంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఖాళీగా ఎవరు కూర్చోరు. గురువు గ్రహాల సౌలభ్యం వీరికి చాలా అనుకూలంగా ఉంది, కావున వీరికి అన్ని రకాల బాగుంటుంది. అయితే వీరికి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సంపాదించే వాళ్ళ మీద కన్ను ఉంటుంది, నరదిష్టి నర ప్రభావం కూడా ఎక్కువ ఉంది. అయితే ఇంకోటి ఉంది సింహరాశి వారికి, ఇది కొంచెం బ్యాడ్ అని చెప్పొచ్చు. అంటే చైతన్యం రావచ్చు వీరికి, ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగేటువంటి ఆస్కారం కూడా కనపడుతుంది. అది ఎప్పుడు? మే, జూన్, జూలై ఈ 3 మాసాల్లో వీరు గమనించుకొని ఎక్కడైనా గురువులు ఉంటే చూపించుకుంటే అది మొదటిలోనే తుంచేయచ్చు. అది వీరు గమనించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీరి మీద ఏర్చే వాళ్ళు ఏమవుతుందంటే ముందు మాటలతో, ఆ తర్వాత నరఘోషతో, నోటితో, ఆ తర్వాత చేతలతో అన్ని అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారంటే ఇంకా ఎదుగుతున్నారా బాబు అని ఇలాంటి చేపిస్తారు. అలాంటి ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇందులో భయపడే అవసరం లేదు. ఏదైనా దైవారాధనలో ఉండటం, లేదా ఏదైనా మంచి గురువు గారిని కలవడం చేస్తే సరిపోతుంది. ఇవి చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వీరికి చాలా అనుకూలంగా ఉంది. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే, వీరు ప్రతి వారం కూడా గురువారం లేదా శనివారం, లేదు కుదరదంటే ఆదివారం కూడా వీరు చేయొచ్చు. వీరు చేయాల్సింది ఏంటంటే సజ్జలు ఒక 1/4 కిలో వీరు ప్రతి మాసంలో కూడా ఒక వారం చేయాలి ఖచ్చితంగా. చేస్తే వీరికి ఎదుగుదలలో వీరికి ఆటంకం లేకుండా, విఘ్నాలు లేకుండా ముందడుగు వేస్తారు.
పెళ్లి సంబంధాలు కుదరాలి అనుకుంటే కనుక వీరు ఖచ్చితంగా జీడిపప్పు ఉంటాయి. ఈ జీడిపప్పుని వీరు దానం చేసిన లేదా జీడిపప్పుని పౌడర్ చేసి దానికి సరిపడా ఆవు పాలు లేదా గేదె పాలు పోసి వాటితో శివాలయంలో అభిషేకం చేసిన సాయం సంధి వేళైనా ఎర్లీ మార్నింగ్ అయినా సరే శివాలయం అభిషేకం చేసుకుంటే పెళ్లిళ్ళు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది మగ పిల్లలకి. మొదటి పెళ్లి మాత్రమే అంటే పెళ్లి అవ్వలేదు అనుకునే వాడికి మాత్రమే, అంతవరకు నా ప్రెడిక్షన్. రెండోది, ఆడపిల్లలకి పెళ్ళి అవ్వాలంటే కనుక వీరికి పల్లీలని ఉంటాయి, శనక్కాయ పప్పు. ఆ శనక్కాయ పప్పు పౌడర్ చేసి వాటికి సరిపడ పాలు, పన్నీరు, అలానే తేనె ఈ మిశ్రమం కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ నాగపడిగలకు కానీ ఏదైనా మంగళవారం బుధవారం రోజున అభిషేకం చేయాలి. రావి చెట్టు మొదటిలో ఒక స్పూన్ చక్కెర ఏదైతే ఉందో బెల్లం వాడకూడదు, చక్కెర మాత్రమే వాడాలి. ఈ చక్కెర అనేది ఉదయం సమయంలో చేయాలి లేదా సాయంత్రం 4 గంటల సమయం లోపు మాత్రమే చెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఆ రావి చెట్టులో మొదట్లో వేసినట్టయితే వీరికి పెళ్ళేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే వీరికి వనరులలో ముందుకు వెళ్ళాలి, అలానే జాబులో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కూడా మొదటి పెళ్లి కోసమే కదా, మొదటి పెళ్లి కోసమే. ఎందుకంటే ఏదైనా మనం ప్రెడిక్షన్ చెప్పాలనుకుంటే మొదటి పెళ్లి కోసం మాత్రమే చెప్తాను. రెండోది ఏంటంటే పర్సనల్ గా రావటమో లేదా ఏదైనా గురుగారి దగ్గరికి వెళ్ళచ్చు. పర్సనల్ గా అంటే జాతకం చూపించుకోవడానికి మాత్రమే. అయితే వీరికి ఇంకొకటి ఏంటంటే మనం ముందుగా అనుకున్నాం సజ్జలు అని చెప్పి. మీరేసే ప్రతి డైలాగ్ అక్కడి నుంచి రెస్పాండ్ వస్తుంది, నాకు అదే కంట్లో పడుతుంది. ఆపుకుంటున్నారు, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, నవ్వకూడదు అని చెప్పేసి నేను చాలా కంట్రోల్ అక్కడ ఊగి 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 నవ్వుతున్నా. నేను అంటే కామెంట్స్ ఖచ్చితంగా పడతాయి దీనికి కామెంట్స్, అయినా పర్లేదు. ఓకే, కంటిన్యూ. అయితే మనం ముందుగా సజ్జలే చెప్పుకున్నాము. ఆ సజ్జలు ఒక పావుకిలో తీసుకొని వీరి దగ్గర ఉంచుకొని రోజుకు ఒక గుప్పెడు చొప్పున వీరికి సమీపంలో ఉన్నటువంటి పావురాలకి లేదా ఏదైనా కోళ్ళకి, ఆ రెండు లేనప్పుడు వీరికి వీరే దిష్టి తీసుకొని పారేటువంటి నీరు, అది నది, సముద్రం, ఏరు, సెలయేరు, కొనియేరు, ఇలాగ బ్రహ్మగుండాలు ఏవైతే వారి సమీప దూరంలో ఉన్నాయో అక్కడ వారు వేయొచ్చు. అయితే ఒకటి సమీప దూరంలో ఉంటే మాత్రమే చేయాలి, లేదు అంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లు వాటిలోనే వేయొచ్చు, రోడ్డు మధ్యలో వేయకూడదు. ఇలా దిష్టి తీసుకుని వేయాలి. దిష్టి తీసి పావురాలకి, పక్షులకి వేయకూడదు. అంటే చాలా మంది దిష్టి తీసి 4 బాటలు కలిసిన చోట వేయాలి, మనుషులు తిరిగే చోట వేయాలని చెప్తా ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు అవాస్తవం అంటారు గురువుగారు? అది జరగకూడదండి. ఇప్పుడు మీరు దిష్టి తీసేసి రోడ్డు మధ్యలో వేస్తారు, ఎవరో దాడుతున్నారు, వాళ్ళకి వచ్చేస్తే మీకు పోతుంది అనుకుంటారు. అదే వాళ్ళు తీసేసి వేసినప్పుడు మీరు దాడుతారు, అది పోయేది ఎక్కడ ఉంది? ఇంకా అంటే ఇంకొకరికి హాని కలిగిస్తున్నట్టు, ఖచ్చితంగా కలిగించినట్టే అది. అందుకని అలా చేయకూడదు. మనం తీసే ప్రతి దిష్టి కూడా రోడ్డు మధ్యలో వేయకూడదు. షాపుకు తీసినా, ఇక్కడ తీసినా, నాకు కొన్ని వీడియోస్ దిష్టి గురించే ఉంటాయి. అయితే ఇలా చేసుకుంటే వీరికి సింహరాశి వారికి కూడా విశ్వాసనామ సంవత్సరంలో ఎదిగేదానికే కాదు, ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కూడా వీరు ఇస్తారు, వీరికి దగ్గర సమకూరుతాయి. కాబట్టి వీరు ఎదుగుతారు అని చెప్పకూడదు. అలానే వీరితో పాటు ఉన్న వారు అందరికి కూడా ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క సింహరాశి వారు వారి వారి యొక్క పర్సనల్ హరోస్కోప్ కూడా చూపించుకొని ఇంకా ఏమైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చూసుకుంటే కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, మంగళవారం, ఈ రెండు కూడా ఏ మాసంలోనైనా వీరికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే వీరికి వీరికి 2వ నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా 1వ నెంబర్ వీరికి బాగా కలిసి వస్తుంది. 1, 10, 31 వీరికి అనుకూలంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. అయితే వీరికి 2వ నెంబర్ కూడా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ నెంబర్లో కూడా వీరు మంచి పనులు చేసుకోవచ్చు. అంటే 11, 20 అటు కూడా వీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ చాలా అనుకూలంగా ఉంటుంది. రెండోది గ్రీన్ చాలా అనుకూలంగా ఉంటుంది. మూడోది చాక్లెట్ కలర్, టమాటో కలర్ వీరికి అనుకూలంగా ఉంది. అలానే వీరికి కలర్స్ ని కూడా వీరు క్యాలిక్యులేషన్ చేసుకొని వారు వెళ్ళేటప్పుడు జేబుమాల కావచ్చు, కర్చీఫ్ లాంటి మాలలు కానివ్వండి, అలా ఏదైనా చిన్నది పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఈ రకంగా వీరు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇక వీరు ప్రతిరోజు చేయవలసినటువంటి పరిహారం, ఇవి వారంలో ఒకరోజు చేసుకున్నా సరిపోతుంది. ప్రతినిత్యం కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ ఉంటాయి, నల్ల మిరియాలు, ఏవైతే నల్ల మిరియాలు ఉన్నాయో ఒక 4 మిరియాలు తీసుకొని
ప్రతిరోజు కూడా ఉమ్, ఓం హ్రీం నమః ఓకే. అని చదువుకోవాలి. ఉమ్, ఓం హ్రీం హ్రీం నమః నమః. ఇది చదువుకొని ఏమైనా వీరికి దోషాలున్నా, నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, అలానే ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు ఎలాంటిది ఉన్నా కూడా, పితృదోషాలు ఉమ్, ఎలాంటివి ఉన్నా కూడా చిన్న చిన్నగా పోయేందుకు ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఓకే. వీరికి అలా చదువుకొని ఆ మిరియాల్ని మన దిష్టి తీసేసుకొని పడేయాలి ఒకటి. లేదు ఆ మిరియాలు తిన్నా కూడా వీరికి మంచిది. తినే మిరియాలు దిష్టి తీసుకోకూడదు, పడేసే మిరియాలు దిష్టి తీసుకోవాలి. ఓకే. ఆ దిష్టి తీసుకుని రోడ్డు పక్కన పడేయాలి. ఉమ్, వేసుకుంటే వీరికి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరు కూడా విశ్వాసనామ సంవత్సరంలో ముందడుగు వేయడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.